హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషితా కిచెన్. ఈరోజు మనము ఈజీగా కట్టె పొంగల్ చేసుకోబోతున్నాం అన్నమాట. ఈ కట్టె పొంగల్ అనేది చాలామందికి పలచగా రావడము, గట్టిగా రావడం అనేది జరుగుతుంది. అలా లేకుండా ఈ ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా చూసి చెయ్యండి. అదేవిధంగా ఈ కట్టె పొంగల్ అనేది అమ్మవారికి ప్రసాదం లాగా పెడతారు. అదేవిధంగా మార్నింగ్ టిఫిన్ లాగా కూడా చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. అదే రాయలసీమలో అయితే మార్నింగ్ ఫంక్షన్స్లలోకి టిఫిన్ లాగా పెడతారనమాట పొంగలి వడ అనేది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పే విధంగా వీడియో అనేది ఫుల్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంతవరకు మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది వెళ్ళి మీరు కొంతమందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ మీద నొక్కడం వల్ల మీకు ఇలాంటి వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో అందువల్ల మన వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసము మనము నైట్ ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను అనమాట. చూడండి, నేను ఈ కప్పుతో ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను. సేమ్ అదే కప్పుతో మనం పెసరపప్పు కూడా తీసుకుంటాం అనమాట. సగం కన్నా ఎక్కువ, అంటే 3/4 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. చూడండి, సగం కన్నా ఎక్కువ ఉన్నాయి. ఈ పెసరపప్పు రైస్ అనేది బాగా కడిగి నానబెట్టుకోవాలి నైట్ ఎందుకు నానబెట్టుకుంటున్నానంటే నేను పొట్టు పెసరపప్పు తీసుకుంటున్నాను, అందువల్ల నైట్ నానబెట్టుకుంటున్నాను అనమాట. పొట్టు లేని పెసరపప్పు అయితే మీరు మార్నింగ్ చేసుకోవడానికి ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఈ పొట్టు అనేది రావాలి కాబట్టి నేను నైటే నానబెట్టుకుంటున్నాను. మార్నింగ్ కల్లా మనకు బాగా నానతాయి అన్నమాట. సో అందువల్ల మీరు పొట్టు పెసరపప్పు తీసుకుంటే పాటైతే 9 నానబెట్టుకోండి. లేకపోతే పొట్టు లేని పెసరపప్పు అయితే మార్నింగ్ ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోండి, సరిపోతుంది. సో ఈ పొట్టు అంతా పోయేటట్టు నీట్గా కడుక్కోండి. ఇలా నీట్గా కడుక్కోండి, పొట్టు అంతా పోతుంది, ఈజీగానే పోతుంది అనమాట పెసరపప్పుకు అనేది. ఇలా పోయిన తర్వాత నెక్స్ట్ మనము పప్పు కుక్కర్తో చేసుకుంటాము. పప్పు కుక్కర్ ద్వారా చేసుకోవడం వల్ల తొందరగా అయిపోతుంది. మనం కడిగి పెట్టుకున్న రైస్ పెసరపప్పు అనేది పప్పు కుక్కర్లో వేసుకొని నెక్స్ట్ ఒక కప్పు రైస్కి 5 కప్పుల వాటర్ తీసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే పెసరపప్పు కూడా కౌంట్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్, అందువల్ల అనమాట. 1.5 కప్పు అవుతుంది పెసరపప్పు రైస్ కౌంట్ చేసుకుంటే. దానికి 5 కప్స్ వాటర్ తీసుకుంటున్నాం. దీనికి వాటర్ ఎక్కువనే పడతాయి. సో 5 కప్స్ వాటర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాం అనమాట. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది మీకు పొంగు రాకుండా ఫ్రెండ్స్, పైకి పొంగు వస్తుంది కదా, దానికోసం అనమాట. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని 4 విజిల్లు వచ్చేంత వరకు విజిల్ రానివ్వండి పప్పు కుక్కర్ అనేది. సో తర్వాత 4 విజిల్లు వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉడికిందో. పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. మీరు ఆయిల్ వేయడం వల్ల పైకి పొంగు కూడా రాదు. ఇలా బాగా మెత్తగా స్మాష్ చేసుకోండి స్మాషర్తో. మీ కాడ స్మాషర్ లేకపోతే పప్పు గుత్తితో అయినా చేసుకోవచ్చు. లేదు పప్పు గుత్తి కూడా లేదు అనుకుంటే పట్టితే స్పూన్తో అయినా ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే బాగా ఉడుకుతుంది కదా, అందువల్ల అనమాట. తర్వాత తాలింపుకు 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వల్లనే దీనికి టేస్ట్ బాగా వస్తుంది. మ్యాక్సిమం నెయ్యి వేసుకోవడానికి చూడండి. లేని వాళ్ళు ఆయిల్ వేసుకోండి. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి. నెక్స్ట్ తర్వాత తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాము. ఎండుమిర్చి వేయొద్దు, పచ్చిమిర్చి వేసాం కదా సన్నగా కట్ చేసి, అందువల్ల. మిరియాల పౌడర్ వేసుకుంటున్నాను నేను. మిరియాల పౌడర్ ఎందుకు వేసుకున్నానంటే, మిరియాలు అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మిరియాల పౌడర్ వేసుకోండి, లేని వాళ్ళు మిరియాలు వేసుకోండి. తర్వాత ఇంగు వేసుకొని తాలింపు ఇలా అయిపోయిన తర్వాత దాంట్లోకి మనం స్మాష్ చేసి పెట్టుకున్న పొంగల్లోకి వేసుకొని బాగా కలుపుకోవడమే ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంటుందో, పర్ఫెక్ట్గా సరిపోయింది చూడండి. లూజ్ లేకుండా గట్టిగా లేకుండా ఉంటుందన్నమాట. సో ఇలా ఈజీగా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. అమ్మవారికి ప్రసాదం లాగా పెట్టచ్చు. అదేవిధంగా మీరు టిఫిన్స్ లాగా చేయొచ్చు అనమాట. పిల్లలకు హెల్దీ కూడా. సో ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. చాలా సింపుల్గా అయిపోతుంది, మీకు పని కూడా క్విక్గా అయిపోతుంది అనమాట. సో ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇలా లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇంకొంతమంది ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది వెళ్తుంది. సో అందువల్ల లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.